హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నట్టుంది కదండి. ఇదన్నా దాదాపు ఈవినింగ్ 4 నుంచి కూడా ప్లీజ్ హెల్ప్ ఫర్ ఎలక్ట్రిక్ సైకిల్ అని చెప్పేసి, నేను ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కోవడానికి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి తను ఇలా సహాయం కోరుతున్నానండి. ఇతను దాదాపు ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అయింది, 11:30 నైట్ టైం 11:30 అయింది. అయినా కూడా తను ఈ టైం దాకా కూడా తను వెయిట్ చేస్తూనే ఇలా నుంచొని సహాయం కోరుతున్నానండి. చాలా మటుకు కొంతమంది చేస్తున్నారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ చాలా వరకు చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ మనం కూడా ఏదో ఒకటి చేద్దాం అనిపించింది. అందుకే అతని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళి నాకు తగ్గ సాయం, అది రూపాయి నాకు తగ్గ సాయం నేను చేశానండి. బట్ మీలో ఎవరైనా తనకు సాయం చేయాలి అనుకుంటే తన ఫోన్పే నెంబర్ కనిపిస్తుంది డిస్ప్లే మీద, తన ఫోన్పే నెంబర్ కూడా క్యూఆర్కు చేసి సాయం చేయండి. మనం చేసే సాయం ₹1 కూడా అతను నడవడానికి ఉపయోగపడుతుంది. అతను నడిచే ప్రతి నడకలో మీరు ఒక సాయంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. తను మీకు ఎవరో తెలియకపోవచ్చు, నాకెవరో తెలియకపోవచ్చు, బట్ తను నడిచే ప్రతి నడకలో కూడా మీరు చేసిన సాయం కానీ వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, వాళ్ళ సాయాన్ని అతని జీవితాంతం తెలుసుకుంటాడు. ఓకే, తర్వాత నా తగ్గ సాయం చేసిన తర్వాత తను అడిగాడండి, ర్యాపిడో బుక్ చేయరా, నాకు సికింద్రాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. నా దగ్గర ర్యాపిడోలో బుక్ చేశానండి. బుక్ చేసి వెహికల్ అనేది బుక్ చేసుకున్నాడు. తనే బుక్ చేసుకున్నాడు ఆ మొబైల్ తీసుకొని. ఆ వెహికల్ వచ్చేదాకా వెయిట్ చేశానండి. వెయిట్ చేసి తను మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటా అన్నాడు. తన వెహికల్ నెంబరు ఓటీపీ గుర్తుంచుకుంటారో లేదో అనుకున్నానండి. బట్ లొకేషన్లోకి వెహికల్ వచ్చిన తర్వాత క్యాబ్ డ్రైవర్ నాకు కాల్ చేశానండి. నేనేం చేశానంటే కొంచెం పక్కకి వెళ్ళాను, తను చెప్పగలరా లేదని చెప్పేసి. తను పర్టికులర్గా చెప్పేశాడండి. నేను చెప్పే పని లేకుండా నేను ఫోన్లో ఆన్లోనే ఉన్నాను. బట్ తను అక్కడికి వెళ్ళి క్యాబ్ డ్రైవర్ కాల్ చేయాలంటే అక్కడ హ్యాండిక్యాప్లో ఉన్న చూడండి అన్నాను. వచ్చి ఎక్కించిన తర్వాత తనే చెప్పేశాడండి మొత్తం. అతను పైకి అంగవైకల్యుడు అండి, కానీ అతను బ్రెయిన్ అనేది ఎంత షార్ప్గా పనిచేస్తుందో. అతనే కదండి, ఎదుటివాడిని తక్కువగా చూసే ప్రతి ఒక్కరూ అంగవైకల్యులే. మనమైనా మన చుట్టూ ఉన్న ప్రపంచమైనా ఎదుటివాడిని అంత హీనంగా చూసే ప్రతి ఒక్కరూ అంగవైకల్యంతో బతికేవాళ్ళండి. ఎందుకంటే అండి, మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, నడగలుగుతున్నాం, ఈ ప్రపంచాన్ని మన కళతో చూడగలుగుతున్నాం, కానీ వాళ్ళు చూడలేరండి. కొంతమంది అందులో ఉంటారు, వాళ్ళు చూడలేరు. కొంతమంది వీళ్ళు హ్యాండిక్యాప్లు ఉంటారు, చాలా ఎక్కడికైనా వెళ్ళలేరు, మనం వెళ్ళగలుగుతాం. దాన్ని మనం హింసపరచకూడదు, వాళ్ళని అవమానించకూడదండి. వాళ్ళ దగ్గర సాయం చేస్తే లేకపోతే అదే నీ దారిని చూసుకో, అంతేకాని వాళ్ళు మాత్రం ఎప్పటికీ అవమానించకూడదండి. అందుకనే మీరు కూడా మీ లైఫ్లో ఎవరైనా ఎదురైతే కంపల్సరీగా ఒక్క రూపాయినా సాయం చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ ₹1 వాళ్ళ జీవితాన్ని బతికించలేకపోవచ్చు, బట్ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక పూర్వకంగా ₹1 ఉపయోగపడవచ్చు. దానికి సంతోషం అండి. ఇలాంటి వారికి సాయం చేసే ప్రతి ఒక్కరికి నా తరపున పాదాభివందనాలండి. అందరూ బాగుండాలని, అందులో మీరుండాలి.